ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఇల్లుని చూడండి. నీటి ఒక రాయి పైన ఈ ఇల్లు చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ ఇల్లు గ్రీనా అనే ఒక నది పైన ఉంది. గ్రీనా అనే ఈ నది పైన 1968లో కొంతమంది యువకులు దీనిని నిర్మించారు. కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఈ నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు నది మధ్యలో ఒక రాయి కనిపించింది. అయితే వాళ్లకు ఈ నది పైన ఉన్న రాయిని చూసినప్పుడు వాళ్లకు ఆ రాయి మీద ఇల్లు కడదాం అని అనిపించింది. దాంతో 1968లో దీనిపైన అయితే ఇల్లు అయితే కట్టారు. ఈ ఇల్లు వెస్టర్న్ సర్బియన్ టౌన్ లో ఉంది. 1968లో నిర్మించిన ఈ ఇల్లు 2019 నాటికి 7 సార్లు ఈ ఇల్లు అయితే కూలిపోయింది. నదిలో ఎక్కువగా వాటర్ రావడం వల్ల ఆ వాటర్ కి అయితే ఆ ఇల్లు 7 సార్లు అయితే కూలిపోయింది. అయినప్పటికీ కూలిన ప్రతిసారి దీనిని మళ్ళీ కట్టుకుంటూ వెళ్లారు. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ పూల్స్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా అందులోనైతే స్విమ్ చేస్తాం. స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తే చాలా జాలీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రపంచంలోని అత్యంత లోతైన స్విమ్మింగ్ గురించి విన్నారా? ఈ స్విమ్మింగ్ పూల్ దుబాయ్లో ఉంది. దుబాయ్లోని ఈ స్విమ్మింగ్ పూల్ని డైవ్ దుబాయ్ అని పిలుస్తారు. ఈ డైవ్ దుబాయ్ చాలా లోతుగా ఉంటుంది. ఎంత లోతుగా ఉంటుందంటే 60 మీటర్ల లోతు అయితే ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఒక పెద్ద సిటీని అయితే నిర్మించారు. అంతే ఈ స్విమ్మింగ్ పూల్ లోపల రూములు, ఫర్నిచర్, టేబుల్ మరియు నీటిలో మునిగిపోయిన కార్లు, బైసైకిల్స్ ఇలాంటి మరెన్నో థింగ్స్ అయితే అందులోనైతే ఉన్నాయి. వాటి మధ్యలో స్విమ్మింగ్ చేస్తుంటే చాలా హాయిగా ఉంటుంది. దేశ నలుమూలల నుంచి ఈ దుబాయ్లోని డైవ్ దుబాయ్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడానికి చాలా మంది టూరిస్టులు అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ స్విమ్మింగ్ పూల్ ని జూలై 2021లో ఓపెన్ చేశారు. ఫ్రెండ్స్ మనందరికీ చాలా బాగా తెలుసు, దోమల్లో కేవలం ఆడదోమలు మాత్రమే మనుషుల్ని కానీ జంతువుల్ని కానీ కొట్టి వాటి యొక్క రక్తం తాగుతాయి అని. అసలు మగదోమలు తాగవు. అయితే మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అసలు ఎందుకని ఆడదోమలు మాత్రమే రక్తం తాగుతాయి అని? దీనికి ఆన్సర్ ఏంటంటే ఎగ్లని ప్రొడ్యూస్ చేయడానికి. అవును, ఎగ్లని ప్రొడ్యూస్ చేయడానికి దోమలకి బ్లడ్ అనేది చాలా అవసరం. బ్లడ్ ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. మనిషి రక్తంలో ప్రోటీన్స్, ఐరన్ ఉంటుంది. మనిషి రక్తంలోని ప్రోటీన్, ఐరన్ వల్ల దోమల యొక్క గుడ్ల ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. ఫ్రెండ్స్ మీకు చేపలు అంటే ఇష్టమా? చేపల్ని చాలా ఇష్టంగా తింటారా? అయితే చేపల్లో చాలా రకాల చేపలు ఉంటాయి. కొన్ని మంచి చేపలు ఉంటాయి, మరికొన్ని చెడు చేపలు ఉంటాయి. కొన్ని చేపలు చూడడానికి చాలా క్యూట్గా, ఫ్రెండ్లీగా ఉంటాయి. కొన్ని విషపూరితంగా ఉంటాయి. విషపూరితమైన చేపల్లో ఈ చేప కూడా ఒకటి. ఈ చేప పేరు స్టోన్ ఫిష్. ఈ స్టోన్ ఫిష్ లో చాలా విషం ఉంటుంది. ఈ స్టోన్ ఫిష్ కి మొత్తం 13 స్పిన్స్ ఉంటాయి, అంటే వెన్నుముక్కలు. ఈ వెన్నుముక్కల్లోనే మొత్తం విషం ఉంటుంది. ఈ 13 వెన్నుముక్కల్లో ఎక్కువ విషం ఉంటుంది. ఎలాంటి వాళ్ళు ఈ చేపకు బలి అవుతారు అంటే తక్కువ లోతు ఉన్న ప్రదేశంలో ఎలాంటి సేఫ్టీ లేకుండా చాలా మంది డైవర్స్ లేదా స్విమ్మింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనుకోకుండా ఈ స్టోన్ ఫిష్ పైన అడుగు పెట్టడం వల్ల ఆ వెన్నుముక్కల ద్వారానైతే విషం అయితే మనిషి శరీరంలోకి వెళ్తుంది. స్టోన్ ఫిష్ యొక్క విషం చాలా అంటే చాలా పాయిజనస్. ఒకవేళ పొరపాటున స్టోన్ ఫిష్ యొక్క విషం మనిషి బాడీలోకి వెళ్ళినట్లయితే వారు ఖచ్చితంగా 1 గంటలోపు చికిత్స అయితే పొందాలి. లేదంటే పారాలిసిస్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ లాంటి జబ్బులు వస్తాయి. అయితే స్టోన్ ఫిష్ గురించి మీరేమంటారు? ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక అమేజింగ్ వీడియో చూపిస్తా. ఒకసారి ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి రోడ్ పైన ఒక ఇల్యూజన్ అయితే డ్రా చేస్తాడు. అక్కడ నుంచి వస్తున్న ఒక కుక్క ఆ ఇల్యూజన్ ని నిజమే అనుకొని ఆర్టిస్ట్ గీసిన ఆ మెట్ల ద్వారానే కిందికి వస్తుంది. కాసేపటి తర్వాత ఆ ఆర్టిస్ట్ వెళ్ళి ఆ ఇల్యూజన్ మీద నీళ్లు పోసేస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.